నిన్ను నాకు అప్పగించలేదు. నేను ఎవరి పాలన చేస్తున్నానంటే రాజు పాలన చేస్తున్నాను. నీవు రాజుకు భార్య గనక ఆయన నిన్ను నాకు అప్పగించలేదు. రెండవది, రాజు నాకు అప్పగించాడు, కానీ రాజు ద్వారా నేను వేరే దేనిని తీసుకోలేదు. ఆయన అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే నిన్ను తప్పించి, రాజును తప్పించి నేను మిగిలిన దేని విషయమైనా ఆలోచించగలనేమో, కానీ ఈ రెండు విషయాల్లో వాటి జోలికి నేను రాను. కారణం ఏంటంటే నన్ను నియమించింది రాజు, నీవు రాజు భార్యవు గనక నిన్ను నాకు అప్పగించలేదు. ఎంత అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు. నిన్ను నాకు మాత్రం రాజుగారు అప్పగించలేదు. నిన్ను పరిపాలించేటువంటి హక్కు నాకు లేదు. రెండు, నీ మాటను వినేటువంటి విధానము కూడా నాకు లేదు. కారణం ఏంటంటే నీకు లోబడమని రాజు నాకెక్కడా చెప్పలేదు. నేను ఆజ్ఞ పాలిస్తున్నాను అంటే ఎవరి ఆజ్ఞ పాలిస్తున్నాను? రాజు ఆజ్ఞ పాలిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపును గురించి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో నేను అంటే దావీదును పరిపాలిస్తున్నదెవరు? యోసేపును పరిపాలిస్తున్నదెవరు? యోసేపును నడిపిస్తున్నదెవరు? యోసేపునకు ఆజ్ఞాపిస్తున్నదెవరు? ఒకవేళ ఇక్కడ చెయ్యకూడనటువంటి దోషము గనక జరిగి ఉన్నట్లయితే సమాధానము ఎవరికి చెప్పుకోవాలి? రాజుకు కాదు. రాజును మోసపరచవచ్చు, రాణి తలుచుకుంటే రాజును మోసపరచడం గొప్ప సంగతి కాదు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, సమాధానం ఎవరికి చెప్పాలంటే నా యెహోవా కంటే యెహోవా ఆజ్ఞ పాలిస్తూ ఉన్నటువంటి